ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 33 అధ్యాయము 15 వచనము. సో ఈ యొక్క వచనంలో మనం ఉన్నత స్థలములలో నివసించాలి అంటే ఏం చేయాలో చక్కగా రాయబడి ఉంది. ఉన్నత స్థలములు అనగా ఉన్నతమైన జీవితము లేక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా నీతిని అనుసరించి నడుచుకోవాలి, యథార్థంగా బ్రతకాలి. అలాగే రెండవదిగా యథార్థంగా మాట్లాడాలి, అబద్ధములు కాకుండా యథార్థంగా మాట్లాడాలి, మన నోటిని కాచుకోవాలి. మూడవదిగా నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించాలి, అన్యాయంగాను మోసముగాను సంపాదించకుండా యథార్థంగా సంపాదించాలి. నాలుగవదిగా లంచమును పుచ్చుకొనకుండా తన చేతులు మలుచుకోవాలంట. లంచము దృష్టికి గ్రుడ్డితనము కలుగ చేస్తుంది. లంచం పుచ్చుకోవడము మంచిది కాదు. అలాగే ఐదవదిగా హత్య అను మాట వినబడకుండా చెవులు మూసుకోవాలి. మన చెవులను కూడా కాపాడుకోవాలంట. వ్యర్థమని వినకుండా మన చెవులను కాపాడుకోవాలి. ఆరవదిగా చెడుతనము చూడకుండా కన్నులు మూసుకోవాలి. వ్యర్థమనివి చూడకుండా మన కన్నులు తిప్పివేసుకోవాలి. సో ఈ 6 విషయములు మనము జ్ఞాపకం చేసుకుని వాటి ప్రకారం మనం నడుచుకుంటే గనక మనం ఉన్నతమైన స్థలములలో నివసిస్తాం. మన జీవితము ఉన్నతంగా ఉంటుంది. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, నీతిని అనుసరించి యథార్థంగా మాట్లాడే కృపనివ్వండి. అలాగే నాయన అన్యాయంగా వచ్చే లాభాన్ని ఆపేక్షించకుండా, లంచములు పుచ్చుకోకుండా, చెడు వినకుండా, చెడు చూడకుండా, చెడు మాట్లాడకుండా మమ్మల్ని కాపాడండి. సహాయం చేస్తారని నమ్ముచు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.